కాకినాడ బీచ్లో ఉన్నామని మనం కాకినాడ బీచ్లో వీళ్ళందరూ స్నానాలు అయితే చేస్తున్నారు. ఇవన్నీ కూడా మీకు చూపిస్తున్నాను. వెళ్ళి పాలు పెట్టుకో. కాకినాడ బీచ్లో మనం ఉన్నాం. అందరూ కూడా చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు బీచ్లోని. ఈ బీచ్ అంతా కూడా ఈరోజు ఖాళీ అయితే ఏమాత్రం లేదు. చాలామంది ఆడుకుంటున్నారు, లోపల చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు. కాకపోతే లోతుకి అయితే వెళ్ళొద్దని డిపార్ట్మెంట్ కూడా చెబుతుంది. లోతుకి వెళ్ళకుండా ఉంటే చాలా అందరికీ మంచిది. వీళ్ళు లోపలికి వెళ్ళడం వల్ల ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ లోపలికి వెళ్ళకపోవడమే చాలా మంచిది. చూద్దామండి, చూడండి. చాలామంది ఆడుకుంటున్నారు నీటిలోనే. ఇక్కడైతే చాలామంది కూడా పిల్లలు పెద్దోళ్ళు పిల్లలు అనేది కాదు, మొత్తం అందరూ కూడా ఫుల్గా ఎంజాయ్ అయితే చేస్తున్నారు. పండగ సందర్భంగా ఈరోజు కాకినాడ బీచ్కి వచ్చారు. అలాగే డిస్కో డిపార్ట్మెంట్ కూడా బాగానే వెళ్తుంది అంతా కూడా. అది బోటు కూడా మీకు వెళ్తుంది. ఆ బోటు కూడా మీకు చూపిస్తున్నాను, చూడండి. ఆ బోటు కూడా మీకు చూసారు కదా, అది బోట్ అండి. మీకు ఎవరికైనా ఏదన్నా ప్రమాదం జరిగితే అది కాపాడడానికి డిపార్ట్మెంటు ఇప్పుడు కూడా వీళ్ళకి పరిరక్షణలోనే ఉన్నది. మీకు అన్నీ చూపిస్తున్నాను కదా, చూడండి. ఆ బోటు కూడా మన ఎదుర్కొంటూనే ఉంది డిపార్ట్మెంటు. ఏమైనా గజేతకాలు కూడా ఉంటారో మీకు. డిస్ట్రిక్ట్ డిపార్ట్మెంట్ కూడా ఉంది డిపార్ట్మెంటు. ఎందుకంటే ఇందులోని బోట్లోనే గజేతకాలు అందరూ ఉంటారు. మీకు ఏం ఇబ్బంది లేదు. కాకపోతే మనం చేసేది కూడా కొద్దిగా ప్రమాదాలు ఉంటాయి. అందులోకి రిస్క్ ప్రయత్నం అయితే చేయకూడదు. కాకినాడ బీచ్ చూశారు కదా, వేల కొలది ఉన్నారండి జనం. వందల కొలది కాదు, వేల కొలది. దగ్గర 1,00,000 మంది పైనే ఉంటారు. ఈరోజు 1,00,000 మంది పైనే కూర్చుంటారు. ఎందుకంటే ఎంత జనం రావడం, మనం పండుగలో ఖాళీ కాబట్టి ఈ 3 రోజులు భాగంగా వస్తున్నారు. అలాగే లిస్ట్ డిపార్ట్మెంట్ కూడా వాడ అయితే వస్తుంది. మీకు ఇప్పుడు ఆ వాడ కూడా మీకు చూపిస్తాను కుదిరితేనే. చూసారు కదా, దాని వేగం కూడా గంటకి 100 కిలోమీటర్లు వేగంతోనే ప్రయాణం చేస్తుంది అది. ఈ మొత్తం అంతా కూడా దాని ప్రయాణం చూసారా, వేగం కూడా చాలా స్పీడ్గా వెళ్తుంది. గంటకి 100 కిలోమీటర్లు పైన స్పీడు దాని వేగం. మీకు
బోట్ కూడా ఎంత స్పీడ్ చాలా కిలోమీటర్ వేగంలో ఉంది. మనం చాలా దూరంగా ఉన్నాం. ఇదంతా కూడా మీకు మనం ఎందుకంటే అది జూమ్ బస్లో అవుతున్నాను. మీకు 100 స్పీడ్ పైన వెళ్తుంది. అది 200 కిలోమీటర్లు వేగంతో వెళ్తుంది. అది ఎందుకంటే 200 కిలోమీటర్ స్పీడ్ వెళ్తే కానీ ఆ స్పీడ్ పనిచేయదు మనకి. వీళ్ళైతే మాత్రం చాలా స్పీడ్గా డ్రైవింగ్ చేస్తారు వాళ్ళు, ఎందుకంటే ఈత వచ్చిన వాళ్ళు. ఇక్కడి నుంచి మనమైతే బయటికి వెళ్తామండి. ఈరోజు కాకినాడ బీచ్ అంతా కూడా మీకు చూపించాను నేను. ఇప్పుడు ఇదంతా కూడా లైను మీకు చూపిస్తున్నాను కదా. వీరంతే స్థానాలకైతే లోపల ఉంటున్నారు. అందరూ కూడా ఆడుకుంటున్నారు. పిల్లలు పెద్దలు అందరూ కాదు, చిన్నపిల్లలే కాదు, ముసలిలే కాదు, అందరూ కూడా వచ్చారు. మీకు జ్యోతి హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. ఇంతటితో ఈ వీడియో అయితే ఆపేస్తున్నానండి. గుళ్ళు ఒంటి అయితే వస్తుంది. ఒంటిని కూడా చూపిందాం చూద్దరు కానీ. ఇక్కడ బీచ్లో గుర్రాలు ఒంట్లు కూడా ఉన్నాయి. ఇదిగోండి, ఇదైతే ఒంటి ఎక్కి వెళ్తుంది. మా జ్యోతి అయితే ఇస్తాం. గుర్రాలు కూడా ఎక్కి పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తున్నారు. కూడా వచ్చి అడిగి